నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ఇరాన్ మధ్య అణు ఒప్పందం చుట్టూ సాగుతున్న హైడ్రామా ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఇరాన్ వద్ద ఉన్న 440 కిలోల అత్యంత సంవర్ధక యురేనియంను తమకు అప్పగించాలని అమెరికా పట్టుబడుతుంటే ఇరాన్ మాత్రం అందుకు సచ్చినా ఒప్పుకోనంటోంది. అయితే ఈ ఉత్కంఠ మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. అసలు ఇరాన్ యురేనియంను అమెరికాకు ఎందుకు కావాలో చెప్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ట్రంప్ మైండ్ గేమ్ కు సంబంధించిన ఆ సంచలన వివరాలు ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా ఇరాన్ దేశాల మధ్య అణు ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాన కారణం ఆ 440 కిలోల యురేనియమే. ఆ యురేనియంను ఏ క్షణంలోనైనా తమకు అప్పగించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే బీజింగ్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఫాక్స్ న్యూస్ ప్రతినిధి మీకు ఇరాన్ యురేనియం ఎందుకంత పట్టుబట్టి కావాలి అని ప్రశ్నించినప్పుడు ట్రంప్ ఊహించని సమాధానం ఇచ్చారు. ఈ యురేనియంను తాను కేవలం పిఆర్ అంటే తన రాజకీయ జన సంబంధాల ప్రచారం కోసం మాత్రమే దక్కించుకోవాలని అనుకుంటున్నట్లు ట్రంప్ ఓపెన్ గా చెప్పుకున్నారు. అమెరికా చొరవ వల్లే ప్రపంచానికి ఇరాన్ నుండి పొంచి ఉన్న ఒక పెద్ద అణుముప్పు తప్పిందని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడమే తన వ్యూహమని ట్రంప్ వెల్లడించారు. ఇదే ఇంటర్వ్యూలో ట్రంప్ మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఇరాన్ నిరంతర నిఘాలోనే ఉందని, వారి వద్ద ఉన్న ఆ యురేనియం వల్ల ప్రస్తుతానికి అంతర్జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా తన అమ్ముల పొదిలోని శక్తివంతమైన B-2 బాంబర్ యుద్ధ విమానాలను ఉపయోగించి ఆ అణు నిల్వలను భూమి లోపల చాలా లోతుగా పూడ్చిపెట్టిందని, ఇరాన్ వాటిని అంత తేలికగా బయటకు తీయలేదని ట్రంప్ వివరించారు. అయినప్పటికీ ఆ నిల్వలను అమెరికాకు అప్పగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ చేతికి అణు ఆయుధం దక్కకూడదనే ఏకైక లక్ష్యంతో తాము ఈ ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించామని, అయితే ఈ ఒప్పందం విషయంలో తన ఓపిక నశిస్తోందని ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ విషయంలో ఎంత ఖర్చైనా వెనకాడకూడదని అమెరికా గట్టి పట్టుదలతో ఉంది. NBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ యుద్ధం వల్ల అయ్యే ఖర్చు గురించి ఆలోచించడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. ప్రస్తుతానికి 100 నుండి 200 బిలియన్ డాలర్ల ఖర్చు భారంగా అనిపించవచ్చు. కానీ ఒకవేళ ఇరాన్ గనుక అణు ఆయుధాన్ని తయారు చేయగలిగితే ఆ తర్వాత ప్రపంచంలోని ఏ శక్తి కూడా దానిని ఆపలేదని ఆయన హెచ్చరించారు. అప్పుడు అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యాన్ని ఎవరు అడ్డుకోగలరని, మిడిల్ ఈస్ట్ ను ఎలా రక్షించగలమని రూబియో ప్రశ్నించారు. అమెరికా ప్రతిపాదించిన 14 సూత్రాల ఒప్పందంలో ఈ యురేనియం అంశమే ఇప్పుడు ఇరు దేశాల మధ్య పెద్ద పేచీగా మారింది. ఇరాన్ మాత్రం తన యురేనియంను టెహ్రాన్లోనే పలచపరుస్తామని, ఏదైనా మూడో దేశానికి షిఫ్ట్ చేయడానికి సిద్ధమే కానీ శత్రు దేశమైన అమెరికా చేతికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించే ప్రసక్తే లేదని మొండికేస్తోంది. ఈ పట్టుదలల నడుమ రాబోయే రోజుల్లో అణు ఒప్పందం సాకారం అవుతుందా లేదా, ఈ ప్రాంతం మరో పెను యుద్ధానికి దారితీస్తుందా అనేది అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతోంది.